దేనికండి వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మా ఊర్లో ఇది పరిస్థితి అమలాపురంలో. ఇక్కడ చూడండి ఎలా ఉందో మొత్తం. అలా ఉండేది ఇంతకు ముందు అయితే చాలా గ్రీనరీగా ఉండేది. ఇక్కడ చూస్తున్నారు మొత్తం పంట మొత్తం లాస్ అయిపోయింది. అందరు ఫార్మర్స్ అయితే ఒక 50,000 to 60,000 అరౌండ్ లాస్ అయితే ఉంటుంది. సో ఇదే జరుగుతుంది ఇక్కడ అంతా. ఇక్కడ చూసినా గ్రీన్ ఉండే, ఇప్పుడు మొత్తం చెట్లు పడిపోయాయి. ఇలాగే ఇంకా పడుతూ ఉన్నాయి ఇలాగా చెట్లు. ఇంకా అయితే మా ఇంటి ముందు అయితే ఇంకా చాలా చెట్లు పడుతున్నాయి. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను మీకు అంతా. ఇది బిఫోర్ ఇంకా ఆఫ్టర్ చూపిస్తాను మీకు. ఇంతకుముందు ఎలా ఉండేది, వర్షం పడకముందు, వర్షం పడిన తర్వాత ఎలా ఉంది. అదిగో మావాడు అక్కడ ఈ ఫోన్ ఆడితే. నా ట్యాబ్ అయితే ఇక్కడ పట్టుకొచ్చామని కాదు, ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి. అదిగో మావాడు వెయిట్ చేస్తున్నాడు అక్కడ, వర్షం పడుతుంది ఇంటికి వెళ్దాం అంటున్నాడు. ప్యాంట్ తడిచిపోయిందా లోల్. సో మా ఇంటికి వెళ్దాం ఇప్పుడు, మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. సో పాజ్ చేద్దాం ఉండండి. స్ట్రైట్గా ఇంకెళ్ళేలోపు ఇక్కడ ఆ వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది. సో ఇక్కడ చూడండి మొత్తం అంతా లాస్, పసక్ అయిపోయింది మొత్తం పంట మొత్తం. సో ఇగో ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి. సో గైస్ మొత్తానికి ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు రైట్ తీసుకొని వెళ్ళాలి మనం. సో చూస్తున్నారు కదా, ఇది గుడి మాది, చిన్న గుడి. లోపల చాలా పెద్దగా ఉంటుంది, విగ్రహం పెద్దగా ఉంటుంది, దుర్గామాత గుడి అనమాట. సో వర్షం సౌండ్ వల్ల మీకు ఇప్పుడు నా వాయిస్ సరిగ్గా వినిపించుకొని ఉండొచ్చు. సో అది ఇక స్ట్రైట్కి వెళ్తే మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. పోదాం ఉండండి, మా వాడు ఏదో తీసుకో రారా. ఈ టైంలో ఎవడైనా కూల్ డ్రింక్ తాగుతాడా? మా వాడు తాగుదాం అనిపిస్తున్నాడు ఇక్కడ. దాదా రారా అంటున్నా. సో ఇలా స్ట్రీట్కి వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు మనం మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. సరే ఇక్కడ చూడండి, ఇష్టం వచ్చినట్టు ఇంకా తుఫాను. చెన్నైలో అయితే ఇంకా దారుణంగా ఉంది. ఇక్కడ మా ఊర్లో మాత్రం కొంచెం నయం అనుకోవచ్చు, కానీ చెన్నైలో మాత్రం ఇంకా చెప్పేదేం లేదు. ఇంకా చెన్నై మాత్రం చాలా దారుణంగా అయితే సఫర్ అయింది. అమ్మ మొత్తానికి వచ్చేసాం. చలో అమ్మ. సో గైస్ ఇది ఇక్కడ పరిస్థితి. చూడండి సార్ అక్కడ ఎలా ఉందో. సో ఇది సార్ ఇది చూడండి, ఇది నాకు తగిలింది ఇప్పుడే. దానిలో నీళ్ళు చూడండి ఎలా వస్తుందో. ఏవో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇది నాకు తగులుతూ ఉంటుంది. ఇష్టపడితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, లేదంటే లేదు.